వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లిక్కర్ స్కామ్ లో దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న హై డ్రామా. ఈ నెల 20న రావాలంటూ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు. ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో అకాల వర్షాలు, పలు చోట్ల వడగండ్ల వానలు. హాత్ సే హాత్ జోడో పాదయాత్రకు బయలుదేరిన భట్టి విక్రమార్క. నిరుద్యోగులను చూస్తుంటే ఆవేదన కలుగుతుందని వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే లిక్కర్ స్కామ్ కేసు విషయంలో దేశ రాజధాని ఢిల్లీలో హైడ్రామా కొనసాగుతుంది. విచారణకు రావాలంటూ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 20న తమ ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ రోజు మధ్యాహ్నం నోటీసులు పంపించింది. లిక్కర్ స్కామ్ కేసులో తొలిసారిగా ఈ నెల 11న కవితను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. రెండో విడత విచారణకు ఈ రోజు కవిత హాజరు కావాల్సి ఉంది, కానీ ఆమె వెళ్లలేదు. ఈడీ విచారణకు సంబంధించిన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని, తీర్పు తర్వాత నిర్ణయం తీసుకుంటామని కవిత తరపు న్యాయవాది సోమ భరత్ చెప్పారు. అధికారులు అడిగిన డాక్యుమెంట్లను అందజేసినట్లు తెలిపారు. ఇక ఈ నేపథ్యంలోనే కవితకు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. మరోవైపు కవిత వేసిన పిటిషన్పై నెల 24న సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. కానీ దానికంటే ముందే 20న హాజరు కావాలని ఈడీ స్పష్టం చేసింది. ఈ రోజు ఈడీ ఆఫీస్కు వచ్చేందుకు నిరాకరించిన కవిత 20న మాత్రం విచారణకు హాజరవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ 20న కవిత హాజరు కాకపోతే ఈడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న తన ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఇదే కేసులో ఇప్పటికే మాగుంట శ్రీనివాసులురెడ్డి కొడుకు రాఘవరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఫిబ్రవరి 10న రాఘవరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన తిహార్ జైల్లోని జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ లో కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాసులురెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇక నోటీసులు జారీ చేయడం సంచలనంగా రేపుతోంది. ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ మధ్యాహ్నం పలు చోట్ల వడగండ్ల వానలు పడ్డాయి. వికారాబాద్, సంగారెడ్డి, జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. చేవెళ్ల నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం పడింది. సంగారెడ్డి జిల్లాలో కోయిర్ మండలం బడంపేట మనియార్పల్లిలోని ఈదురుగాలులతో వర్షం కురిసింది. కాగా ఈ నెల 18న భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మొత్తం మీద 5 రోజుల పాటు తెలంగాణలో జిల్లాల్లోని విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది. జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ వరకు వ్యాపించి ఉన్నటువంటి ద్రోణి ఒడిశా వైపు కదిలినట్లు వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు.
అమ్మ ఫారెన్ అయిందిరా. హాత్ సే హాత్ జోడో పాదయాత్రకు బయలుదేరే ముందు కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నేత భట్టి విక్రమార్క హైదరాబాద్ లోని తన ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. టీఎస్పీఎస్సీలో జరిగిన ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ సంబంధిత మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని, ప్రభుత్వ బాధ్యత రాహిత్యం వల్లనే పేపర్ లీకేజీ జరిగినట్లు స్పష్టమవుతుందన్నారు. పేపర్ లీకేజీ కావడం వల్ల నిరుద్యోగులను చూస్తుంటే తనకు ఆవేదన కలుగుతుందని, అవకతవకలు జరిగితే మంత్రులు రాజీనామా చేయాలన్న భయం ఉంటే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉండవని అన్నారు. ప్రశ్నపత్రాలు లీకేజీతో విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని అన్నారు. కొబ్బరికాయ శంకు రమేష్ బోల్ దుర్గా మాతా కీ అరిద్రాది ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలను నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు ఓ విద్యార్థి ఆలస్యంగా వచ్చాడని పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు కాలేజీ సిబ్బంది. మండలంలోని శివాపూర్ గ్రామానికి చెందిన దాసరి సత్యనారాయణ ఇంటర్ 2వ సంవత్సరం బైపీసీ గ్రూప్ తమ గ్రామమైన శివాపూర్ నుండి వాహన సౌకర్యాలు లేక 10 నిమిషాలు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు. నిబంధనల ప్రకారం ఆలస్యమైందని కాలేజీ పరీక్షా సిబ్బంది పరీక్షా కేంద్రంలోకి అనుమతించకుండా నిరాకరించారు. దీంతో విద్యార్థి తనపై జాలితోనైనా అనుమతిస్తారేమో కాలేజీ ఎదుట అరగంట సేపు ఎదురు చూసి నిరుత్సాహంతో వెళ్లిపోయాడు. ఎంతసేపు లేట్ అయింది? 10 minutes. మరి ఎందుకు లేట్ అయింది? బస్ దొరక. ఎక్కడి నుంచి రావాలి? శివాపురా. ఇక్కడ నుంచి 10 నిమిషాల ముందు బయలుదేరచ్చు కదా, ఒక అర్ధ గంట. ఇప్పుడు అనలేకపోతే ఏమన్నారు మరి స్కూల్లో? ఎంత లేట్గా వచ్చినావు? 10 minutes. బదిలాడిన వాళ్ళను కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిఆర్డీఓ సాయిబాబా దేవాలయం ప్రాంతంలోని ఫలక్నుమా ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఓ వ్యక్తి మద్యం మత్తులో హల్చల్ చేశాడు. తాను రాజకీయ నాయకుడని పోలీసుల పైన దురుసుగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో తానే కారు నడుపుకుంటూ వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయడాన్ని గమనించి పక్క సీట్లో ఉన్న వ్యక్తిని పోలీసులు చూస్తుండగా డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టి ఇప్పుడు తనిఖీ చేయమని పోలీసులతో దురుసుగా ప్రవర్తించడంతో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ అల్లు ఉన్నా చెప్తా డ్రైవర్ పారు ఎందుకు పారిపోయాడు ఉన్నాడని చెప్పి అరే డ్రైవర్ ఉండి కారు ఉండే వాళ్ళు కేసు బుక్ చేస్తారు. అర్థం కాదు, అర్థం కాదు. డ్రైవర్ ఉండి కారు ఉంది బాబు అన్నది లేదు సార్. ఇప్పుడు నేను అది కాదు, ఇప్పుడు పొద్దున జైలు వేస్తావు అంతగా ఎక్కువ ఉండదు కదా సార్. లేదు సార్, లేదు సార్, నేను ఊపిచ్చుకో నా కారు వల్ల కాదు అంతకాని మాతో చెప్పిన మాతో చెప్పినట్టు లేరు. నేను చెప్పిన
అది ఊరేసేది పోమన్నాను ఊరేసేది పోమని ఊరేసిపోమని చెప్పినాం ఊరేసుకోమని మాట్లాడు డిపార్ట్మెంట్ అంతా ఒక మాట చెప్తా సార్ డిపార్ట్మెంట్ మొత్తం ఇప్పుడు మేము అంటే అబద్ధం చెప్పాలా అంటే మరి అవద్దు డిపార్ట్మెంట్ అంటే ఒకటే డ్రైవర్ సీట్లో దొంగోడు పారిపోతారా లేకపోతే మంచోడు పారిపోతారా తప్పించుకోలేదు డ్రైవర్ సీట్లో కూర్చోరు డ్రైవర్ సీట్ ఉండగా నువ్వు తప్పించుకోవాలి ఇప్పుడు నువ్వు మాయ చేద్దాం అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా దాడి చేసి పిక్కలు పీకేస్తున్నాయి. ఏ వీధిలో చూసినా పదుల సంఖ్యలో వీధుల్లో పహారా కాస్తూ ఎవరు దొరుకుతారా అని ఎదురు చూస్తుంటాయి. రాజంపేట పట్టణంలోని నలంద పాఠశాల సమీపంలో మహిళలపై పిచ్చి కుక్క తీవ్రంగా గాయపరిచింది. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని తిరుపతికి అత్యవసర చికిత్స నిమిత్తం తరలించారు. మందుబాబుల మధ్య చోటు చేసుకున్న వివాదంలో ఒకరికి గాయాలయ్యాయి. మార్కాపురం పట్టణంలోని మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ఎన్ఎస్ నగర్ కు చెందిన ఒప్పలపాటి నాగరాజు, సుంకెలకు చెందినటువంటి కె రామిరెడ్డి, కె రోసిరెడ్డి ఖమ్మం రహదారిలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ లో వేర్వేరుగా మద్యం తాగారు. ఈ మత్తులో రామిరెడ్డి, రోనిరెడ్డి నాగరాజుతో గొడవపడి చాకుతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన నాగరాజును మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. పట్టణ శశికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బతుకుడు బాగా మంచి పుట్టలో ఏడు లేచి సాగుంది సాగలేదు లేచి అది అనుకోకుండా వాడు సడన్ గా పరిచేసింది. వాడు కొత్తోడు ఈ సాగలు వాడేవాడు వచ్చి వాడు సుఖేసుకుంటాడు. వాడు వచ్చి మసా మసా పుచ్చిపోయాడు. ఇప్పుడే 5 నిమిషాలు అంతే. వాడు బండి కూడా ఎన్నే పెట్టినాము బయటికి కొనే కూడా ఒకరు దొరికిండు ఇంకొకరు దొరకాలి. శివారెడ్డి నాగరాజు పెట్టు మామ కత్తుంటే భయం కనమాట. బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది.
అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. నెల్లూరు, సూళ్లూరుపేట, తడా పట్టణాలలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. సూళ్లూరుపేట పట్టణంలో 3 చోట్ల చోరీకి విఫలయత్నం చేశారు. అలాగే తడలో 3 చోట్ల చోరీకి ప్రయత్నించారు. సూళ్లూరుపేటలోని మోర్ సూపర్ మార్కెట్ షట్టర్ తాళాలు పగలగొట్టి అద్దాలను బండరాలతో కొట్టి లోనికి ప్రవేశించారు. కంప్యూటర్ల క్రింద ఉండే క్యాష్ డ్రాలను పగలగొట్టే ప్రయత్నం చేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఉన్న కేకే పాన్ బ్రోకర్స్ షాపు తాళాలు పగలగొట్టారు. కానీ లోనికి వెళ్లలేకపోయారు. దానికి ఎదురుగా ఉన్నటువంటి పాత అష్టలక్ష్మి సూపర్ మార్కెట్ షట్టర్ తాళాలు కూడా పగలకొట్టి చోరీకి ప్రయత్నించారు. తమిళనాడుకు చెందినటువంటి 5 దొంగలు ఇలా హల్చల్ చేసినట్లు సీసీ కెమెరాలలో రికార్డైన వీడియోను బట్టి తెలుస్తోంది. చెన్నై నుండి ముందుగా తడలో చోరీలకు ప్రయత్నించి అనంతరం సూళ్లూరుపేటలో చోరీలకు పాల్పడినట్లు తెలుస్తోంది. నలుగురేమో వచ్చాయి సార్, 2 బైకులు వచ్చాయి. అది రాలేదు ఆ షట్టర్, ఇలా వచ్చారు. అది ఇంకో బైక్ వచ్చింది. 5 మంది కుర్రోళ్ళే అందరూ. అటు సైడ్ నుంచి కెమెరా లేదా? ఒకటే ఉంది బయట. ఇది ఎవరు కొట్టాడు? మీరు తీయలేదా? షట్టర్ లేదు. మీరు ఈ షట్టర్ సరిగ్గా వేయలేదా? కొట్టలేదు కదా, ఎక్కువ టైం డైరెక్ట్గా వచ్చింది ఏంటి షట్టర్? తీసారు సార్, సింపుల్గా వచ్చినట్టుంది. ఈరోజు వచ్చాడు, కిందకి వెళ్ళి బయట పెద్ద రాయి తీసుకుని వస్తాడు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎస్ఎన్ బార్ అండ్ రెస్టారెంట్ లో రాత్రి మద్యమత్తులో ఉన్న వ్యక్తిపై 3 యువకులు బ్లేడ్లతో దాడి చేశారు. ఈ సంఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజ్ పరిశీలించి బ్లేడ్లతో దాడి చేసిన 3 నిందితులను అరెస్ట్ చేశారు. పొడిచినోడు వెళ్ళిపోయాడు, పట్టుకున్నామంటే పోయిన పట్టుకుని పోయాడు వాడిని. పొడిచినోడేమో గవర్నమెంట్ పొడిచినోడేమో పొడిపించుకోడేమో గవర్నమెంట్ హాస్పిటల్ పోయాడు. బతుకుతాడు, ఇబ్బంది లేదు. బాగా మంచి
పుట్టలో ఆ ఏడు ఇలా లేచి సాగుంది సాగలేదు లేచి అది అనుకోకుండా వాడు సడన్గా పొడి చేసింది వాడు కొత్తోడు ఈ సాకలు వాడేవాడు వచ్చి వాడు వచ్చి మసా పొచ్చిపోయాడు ఇప్పుడే 5 నిమిషాలు అంతే ఒకటి బండి కూడా ఇన్నే పెట్టినాము బయటికి పడే ఒకటి దొరికిండు ఇంకొకటి దొరకాలి శివారెడ్డి నాగరాజు పెట్టు మామ కత్తుంటే భయం కాకుండా కత్తితో నమ్మకం చేసిన అని చెప్పారు చెప్తా ఇద్దరు వచ్చింది కలిసి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ క్లాసులు విశాఖ వేదికగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, ఏఐసిసి సెక్రటరీలు, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు లక్కరాజు రామారావు ఈ ట్రైనింగ్ క్లాసులు ప్రారంభించారు. దేశంలో నెలకొన్న తాజా పరిస్థితి, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని ఈ సందర్భంగా యువతరానికి వివరించారు. నా పేరు లక్కరాజు రామారావు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని. ఈరోజు దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా యువజన కాంగ్రెస్ ఎలక్షన్స్లో గెలిచి మొట్టమొదటిగా ఏదైతే యువజన కాంగ్రెస్ ఎలక్షన్స్లో గెలిచినటువంటి యువజన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా ఈరోజు విశాఖపట్నంలో 15-16 తారీఖుల్లో శిక్షణా తరగతులు పెట్టడం జరిగింది. ఈ శిక్షణా తరగతుల్లో కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ, అలాగే లీడర్షిప్ డెవలప్మెంట్ మీద ట్రైనింగ్, అలాగే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే వ్యవహరిస్తుందో కార్యాచరణ గురించి ఈరోజు రేపు 2 సెషన్స్గా ట్రైనింగ్ క్యాంప్ జరుగుతుంది. రానున్న రోజుల్లో యూత్ కాంగ్రెస్ ఏదైతే ఐవైసీ నేషనల్ కమిటీ కానీ పిసిసి ప్రెసిడెంట్ రుద్రరాజు గారిని ఇచ్చినటువంటి కార్యాచరణని తూచా తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్ళి 2024లో కాంగ్రెస్ పార్టీని దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి అహర్నిశలో కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో దేశంలోనే అత్యధిక ప్రజాస్వామ్య పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి ఇటువంటి కాంగ్రెస్ పార్టీలో మొన్న జరిగినటువంటి 85వ ప్లీనరీ సెషన్స్లో యువతకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. మరి యువత అందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో ఉంటే, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ సెక్యులర్ పార్టీ కాబట్టి మిగతా పార్టీలన్నీ కూడా ఒక హిందూ పార్టీకి కానివ్వండి, ఒక ముస్లిం పార్టీకి కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా పార్టీకి మతానికి సపోర్ట్ చేస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఏంటంటే సెక్యులర్ పార్టీ. అన్ని మతాలు, అన్ని కులాలు, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఈ పార్టీలో సమాన హక్కులు కలిగి ఉంటారు, స్వేచ్ఛ ఉంటుంది. ఈ పార్టీ ద్వారా ప్రజలకు ఎక్కువ సేవ చేయొచ్చని చెప్పేసి యువతని కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానిస్తూ యువత అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో పాల్గొని ఈ యువత అందరూ కూడా వాళ్ళ వాణి వినిపించి కాంగ్రెస్ పార్టీ ద్వారా మీరందరూ కూడా రాజకీయాల్లోకి రావాలని చెప్పి తెలియజేస్తున్నారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లిక్కర్ స్కామ్ లో దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న హై డ్రామా. ఈ నెల 20న రావాలంటూ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు. ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో అకాల వర్షాలు, పలు చోట్ల వడగండ్ల వానలు. హాత్ సే హాత్ జోడో పాదయాత్రకు బయలుదేరిన భట్టి విక్రమార్క. నిరుద్యోగులను చూస్తుంటే ఆవేదన కలుగుతుందని వ్యాఖ్య. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.